లీడర్, పార్టీకి లాయలిస్ట్. సైకిల్ దిగే ఆలోచన ఆయన దరిదాపుల్లో కూడా రాదు. అధినేత మాటే అల్టిమేట్ అనే లైన్ మీద ఉంటారు ఆ నేత. కట్ చేస్తే మొన్న మధ్య కాపు మీటింగ్ లో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు టీడీపీ హైకమాండ్ ని హర్ట్ చేసింది. పిలిచి వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత సీనియర్ లీడర్ సీఎం చంద్రబాబును కూడా కలిశారు. ఈ ఎపిసోడ్ జరిగిన 4-5 రోజుల గ్యాప్ లోనే వైసీపీ ప్రొటెస్ట్ కు కౌంటర్ అటాక్ చేసి వార్తల్లో నిలిచారాయన. కట్ చేస్తే ఏకంగా వైసీపీ నేతలను పేర్లు పెట్టి తిట్టిపోసి ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన స్ట్రాటజీ? బోండా ఉమా ఆన్ అటాక్ మోడ్. ఇదో రకం స్ట్రాటజీనా? కాపు మీటింగ్, పార్టీ పెద్దలకు వివరణ. నెక్స్ట్ సీన్ రివర్స్. వైసీపీ అంబటిపై బోండా సీరియస్ కామెంట్స్. అందుకేనా నో కాంప్రమైజ్, పార్టీనే ఫస్ట్ అని ఇండికేషన్ ఇచ్చేస్తున్నారా? టీడీపీ నేతలే ఆశ్చర్యపడేలా వైసీపీ నేతలపై విమర్శలు. బోండా ఉమా టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో కలిగిన నాయకుల్లో ఆయనొకరు. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బోండా గతంలో పార్టీకి బలమైన వాయిస్ గా ఉండేవారు. 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఆయన కొంత సైలెంట్ అయ్యారనే ప్రచారం ఉంది. ఇక ఈ మధ్యనే దివంగత నేత ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమా చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ రచ్చకు దారితీశాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి, తనను కాదని కొత్తగా పార్టీలోకొచ్చిన నేతకు అమాత్యయోగం దక్కిందనే ఆవేదనను ఆయన బయటపెట్టారన్న టాక్ నడిచింది. ముద్రగడ సంస్మరణ సభలో బోండా కామెంట్స్ తో పాటు వైసీపీ నేతలతో ఆయన సన్నిహితంగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ పెద్దలకు ఆయన వివరణ కూడా ఇచ్చుకోవాల్సొచ్చింది. తర్వాత సీఎం చంద్రబాబును కూడా కలిసి బోండా తన వెర్షన్ ఏంటో వివరించారని అంటున్నారు. ఈ ఎపిసోడ్ అలా అయిపోయిందో లేదో బోండా దూకుడు పెంచారన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా ఆయన చేస్తున్న కామెంట్స్, డైరెక్ట్ గా రంగంలోకి దిగిన తీరు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మెగాడియాసీలో అక్రమాలంటూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని బోండా ఉమా స్వయంగా అడ్డుకోవడం రాజకీయ వేడిని పెంచేస్తోంది. వైసీపీ నేతలు ఎవరైనా సరే సీఎం చంద్రబాబును, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టేదే లేదంటున్నారు. వైసీపీ కీలక నేతలపై విరుచుకుపడుతున్నారు. సాధారణ రాజకీయ విమర్శల మాదిరిగా కాకుండా ఏకవచనంతో సంబోధిస్తూ మాటల దాడికి దిగడం హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఇలా విరుచుకుపడ్డం ఆ పార్టీ నేతల్ని ఆశ్చర్యపరుస్తుందట. 2 రోజుల ముందు డీఎస్సీపై వైసీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గర ఉమా సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేయగా ఆ మరునాడే వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పై ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 4 వైసీపీ నేతలపై పేరు పేరున మాటల దాడి చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ అధిష్టానం వివరణ కోరడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని బోండా భావించారా? కవర్ డ్రైవ్ లో భాగంగానే వైసీపీ నేతలపై ఎదురుదాడి మొదలుపెట్టారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అంబడితో వేదిక పంచుకోవడం, పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకోవడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో అంబటి రాంబాబు నుంచి మొదలుపెట్టి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిన వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం వెనుక ఖచ్చితంగా స్ట్రాటజీ ఉంది అన్న చర్చ కొనసాగుతుంది. తనకు వారికి ఎలాంటి దోస్తీ లేదని, తాను కరడు కట్టిన టీడీపీ సైనికుణ్ణి అని చెప్పుకోవడానికే బోండా అలా మాట్లాడారని అంటున్నారు. మాజీ మంత్రి అమ్మటికి తన పక్కన కూర్చునే స్థాయి లేదు అనడమే కాకుండా పరుష పదజాలంతో విమర్శలు చేయడం వెనుక పార్టీ పెద్దల మనసుకు దగ్గరయ్యే ప్రయత్నం ఉందనేవారు ఉన్నారు. గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎమ్మెల్యే ఉమా మాటల దాడి చేయడమే అందరినీ విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకే బోండా ఉమా ఉన్నట్లుండి వైసీపీ నేతలను టార్గెట్ చేశారు అనే చర్చకు ఆస్కారమిచ్చారు. మొత్తం మీద తిరిగి తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో బోండా దూకుడు పెంచడం అయితే టీడీపీ క్యాడర్లో జోష్ నింపుతోంది.